త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఇంకొక సినిమా వస్తే బాగుంటుందిరా. అజ్ఞాతవాసి లెక్క సరిచేస్తే చాలు, ఇంకేం అవసరం లేదు. ఒక్క బ్లాక్ బస్టర్ కొట్టి పవన్ సినిమాలు చేయకపోయినా పర్వాలేదు. బయటికి చెప్పట్లేదు కానీ చాలా మంది పవన్ ఫ్యాన్స్ కోరిక ఇదే. మరి నిజంగానే పవన్ త్రివిక్రమ్ కాంబో కలుస్తుందా? ఆ ఛాన్స్ ఉందా? ఈ సెన్సేషనల్ కాంబో పైనే ఇవాల్టి ఎక్స్క్లూజివ్ స్టోరీ. పవన్ త్రివిక్రమ్ కాంబినేషన్ అంటే అత్తారింటికి దారేది జల్సా లాంటి తీపి జ్ఞాపకాలే కాదు, అజ్ఞాతవాసి లాంటి చేదు నిజం కూడా గుర్తొస్తుంది. ఆకాశమంత అంచనాలతో వచ్చి పాతాళానికి పడిపోయిన సినిమా ఇది. అందుకే 6 ఏళ్లైనా ఆ జ్ఞాపకాల నుంచి బయటకు రాలేకపోతున్నారు ఇటు పవన్ కళ్యాణ్, అటు గురూజీ ఫ్యాన్స్. ఒక్క ఫ్లాప్ వచ్చింది కదా అని పవన్ త్రివిక్రమ్ కాంబినేషన్ పై అంచనాలు తగ్గావు. నిజం చెప్పాలంటే ఈ కాంబో కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. పవన్ కు బిగ్గెస్ట్ డిజాస్టర్ ఇచ్చిన త్రివిక్రమ్ ఎలాగైనా బ్లాక్ బస్టర్ ఇచ్చి ఆ లెక్క సరిచేయాలని చూస్తున్నారు. ఆ మధ్య భీమ్లా నాయక్, బ్రో లాంటి సినిమాలకు స్క్రీన్ ప్లే, మాటలు అందించారు గురూజీ. కుదిరితే పవన్ తో సినిమా చెయ్యాలని చూస్తున్నారు త్రివిక్రమ్. పవన్ కళ్యాణ్ ఇప్పుడున్న బిజీకి ఒప్పుకున్న సినిమాలు పూర్తి చేయడమే కష్టం అనుకుంటే త్రివిక్రమ్ తో సినిమా అనేది కలే. కానీ దాన్ని నిజం చేయాలని చూస్తున్నారు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్. బ్రో సినిమా ఇదే బ్యానర్ లో వచ్చింది. పవన్ త్రివిక్రమ్ తో సినిమా చేస్తానంటూ ఎప్పటినుంచో చెప్తున్నారు విశ్వప్రసాద్. కాస్త కష్టమే కానీ ప్రయత్నిస్తానంటున్నారు ఈయన. పవన్ సినిమాల్లో హరిహర వీరమల్లు ఒక్కటే 2024లో రానుంది. ఓజీ, ఉస్తాద్ 2025కి వెళ్లిపోయాయి. పైగా పవన్ ఇప్పుడు ఏపీకి డిప్యూటీ సీఎం కూడా. అందుకే ముందు ఒప్పుకున్న సినిమాలు పూర్తి చేయాలని చూస్తున్నారు. ఆ తర్వాత అన్నీ కుదిరితే, టైం దొరికితే పవన్ చేయబోయే సినిమా త్రివిక్రమ్తోనే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. అదే జరిగితే ఫ్యాన్స్ కు అంతకంటే గుడ్ న్యూస్ మరోటుండదేమో. మాటలేవు, మాట్లాడుకోవడాలు లేవు, ఓన్లీ రికార్డ్స్ అంటున్నారు ప్రభాస్. కల్కి దెబ్బకు ఇండియాలోనే కాదు హాలీవుడ్లోనూ రీసౌండ్ వస్తోంది. అయినా మన సినిమా మనం గొప్ప అంటే ఏముంటుంది బాస్ కిక్కు? ఏం తీశారా బాబు అంటూ హాలీవుడ్ వాళ్ళంటే అప్పుడు కదా అసలు కిక్కు. ప్రభాస్ దండయాత్రకు ఓ హాలీవుడ్ సినిమాకే చుక్కలు కనిపిస్తున్నాయి అక్కడ. హాలీవుడ్ సినిమాకు సైలెంట్ గా ఎత్తుపెట్టింది కల్కి సినిమా. ఎహే ఊరుకోండి మీరు మరీను. మన సినిమా దెబ్బకు హాలీవుడ్ సినిమా సైడ్ ఇస్తుందా అనుకోవచ్చు. కానీ నార్త్ అమెరికాలో ఇదే జరుగుతుందిప్పుడు. జూన్ 27న కల్కి విడుదలైతే మరుసటి రోజు ఎ క్వైట్ ప్లేస్ డే 1 అని సినిమా విడుదలైంది. కల్కి స్క్రీన్స్ ఓవర్సీస్ లో భారీగా తగ్గడానికి ఈ సినిమానే కారణం. 2018లో వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమా ఎ క్వైట్ ప్లేస్ లో 3వ భాగం ఇది. యుఎస్, యూకేలో భారీగా విడుదలైంది ఈ చిత్రం. అందుకే కల్కికి ఐమాక్స్ స్క్రీన్స్ భారీగా తగ్గాయి ఇక్కడ. ముందస్తు ఒప్పందాలతో జూన్ 27న మాత్రమే కల్కికి ఫుల్ స్క్రీన్స్ దొరికాయి. ఆ తర్వాత ఎ క్వైట్ ప్లేస్ డే 1కు ఆ స్క్రీన్స్ అలాట్ చేశారు డిస్ట్రిబ్యూటర్లు. కానీ ఇప్పుడు ఈ సినిమాకు ఊహించిన టాక్ రాకపోవడం కల్కికి కలిసి వస్తుంది. నిర్మానుష్యమైన ప్రదేశంలో చిన్న శబ్దం వచ్చినా రాకాసి జంతువులు వచ్చి మనుషుల ప్రాణాలు తీస్తుంటాయి. అక్కడే చిక్కుకుపోయిన హీరో కుటుంబం చప్పుడు లేకుండా అక్కడి నుంచి ఎలా బయటపడ్డారనేది ఎ క్వైట్ ప్లేస్ కథ. ఐడియా బాగున్నా తీసిన విధానం ఆకట్టుకోలేదంటున్నారు విశ్లేషకులు. అందుకే క్వైట్ ప్లేస్ కంటే కల్కి బెటర్ అంటున్నారు ఓవర్సీస్ ఆడియన్స్. RRR చూశాక ఇండియన్ సినిమాలపై ఆసక్తిగా ఉన్నారు హాలీవుడ్ ఆడియన్స్. పైగా కల్కిలో మహాభారతం రిఫరెన్స్ ఉంది. ఆ మధ్య క్రిస్టోఫర్ నోలెన్ తెరకెక్కించిన ఓపెన్ హైమర్లోనూ కృష్ణుడి ఛాయలున్నాయి. కల్కికి ఇదే హెల్ప్ అవుతుంది. మొత్తానికి ఇంట మాత్రమే కాదు, బయట కూడా రచ్చ చేస్తున్నారు రెబల్ స్టార్. హీరోల క్రేజ్ కు హిట్లే కొలమానం. కానీ అది అందరికీ కాదు, కొందరికి అందులోంచి మినహాయింపు ఉంటుంది. ఈ లిస్ట్ లో విజయ్ దేవరకొండ కూడా ఉన్నారు. అదేంటి అంత మోసేస్తున్నారు అనుకుంటున్నారా? మరేం చేస్తాం, సోషల్ మీడియాలో విజయ్ రచ్చ చూస్తుంటే నిజమే అనిపిస్తుంది. మరి తాజాగా కల్కితో మరోసారి ట్రెండ్ అవుతున్నారు రౌడీ బాయ్. హిట్ ఫ్లాప్లతో పని లేదు, చేసే సినిమాలతో సంబంధం లేదు. వరుసగా డిజాస్టర్స్ వచ్చినా కెరియర్పై ఎఫెక్ట్ పడదు. అబ్బా, ఇలాంటి ఇమేజ్ కదా హీరోలు కోరుకునేది. అదే ఇప్పుడు విజయ్ దేవరకొండకు వచ్చింది. రౌడీ బాయ్ విషయంలో ఏదైనా ఎక్స్ట్రీమ్ ఉంటుంది. సోషల్ మీడియాలో మనోడిపై ట్రోలింగ్, నెగటివిటీ అలానే ఉంటుంది. అదే స్థాయిలో అభిమానం కూడా చూపిస్తుంటారు ఫ్యాన్స్. మామూలుగా అయితే వరుసగా 3-4 ఫ్లాపులు పడ్డాయంటే ఏ హీరోకైనా డౌన్ ఫాల్ స్టార్ట్ అవుతుంది. కానీ విజయ్ దేవరకొండ మాత్రం ఫెయిల్యూర్స్ ఉన్నా ట్రెండింగ్ లో ఉంటూనే ఉంటారు. ఇప్పుడు కూడా అంతే. కల్కిలో అర్జునుడిగా మహా అయితే 5 నిమిషాలు కనిపించారు విజయ్ దేవరకొండ. నాగ్ అశ్విన్ గత సినిమాలు ఎవడే సుబ్రహ్మణ్యం, మహానటిలోనూ నటించారు విజయ్. అర్జునుడి క్యారెక్టర్ ఎంట్రీ ఇచ్చినప్పుడు థియేటర్స్ లో అరుపులు మామూలుగా లేవు. కల్కితో పాటే రౌడీ బాయ్ కూడా ట్రెండింగ్ లోకి వచ్చేశారు. పైగా తన సోషల్ మీడియా హ్యాండిల్స్ లో ప్రొఫైల్ పిక్ కూడా మార్చేశారు విజయ్. అర్జునుడి ఫోటోనే డీపీగా పెట్టేశారు. దీన్ని బట్టి ఆ క్యారెక్టర్ కు విజయ్ ఎంతగా కనెక్ట్ అయ్యారో అర్థమవుతోంది.
ఏదైనా నాకు నచ్చితేనే చేస్తా, నచ్చితేనే చూస్తా అంటూ ఖైదీ నంబర్ 150లో చిరంజీవి చెప్పిన డైలాగ్ గుర్తుందిగా. ఇప్పుడు రియల్ లైఫ్లో ఇదే చేస్తున్నారు నయనతార. ప్రమోషన్స్ అనేసరికి నో నేను రానని చెప్పే ఈ బ్యూటీ తనకు అవసరమైనప్పుడు మాత్రం కండిషన్స్ మార్చుకుంటున్నారు. తాజాగా ప్రమోషన్స్ విషయంలో మరోసారి మాట మార్చారు నయన్. నో ప్రమోషన్స్. ఓ సినిమాకు సైన్ చేసే ముందు నిర్మాతలకు నయనతార చెప్పే మాట ఇదే. నేను ప్రమోషన్స్కు రాలేనంటూ ముందుగానే చెప్పినా కూడా ఆమె డేట్స్ కోసం ఎగబడుతుంటారు నిర్మాతలు. అదే నయనతారకి ఉన్న క్రేజ్. 100 కోట్ల సినిమాకు ప్రమోషన్ చెయ్యరు కానీ తనకు కావలసిన వాళ్ల కోసం మాత్రం పద్ధతులు పక్కన పెడుతుంటారు ఈ బ్యూటీ. మామూలుగా అయితే మూవీ ప్రమోషన్ అనే పదమే నయన్కు నచ్చదు. కానీ గత కొన్నేళ్లుగా ఈమె పద్ధతుల్లో మార్పు కనిపిస్తుంది. ఆ మధ్య సొంత సినిమా కనెక్ట్ కోసం బాగానే ప్రమోషన్ చేసుకున్నారు నయన్. తాజాగా తనది కాని సినిమా ప్రమోషన్కు షాక్ ఇచ్చారు ఈ భామ. తన ఫ్రెండ్ దర్శకుడు విష్ణువర్ధన్ తెరకెక్కిస్తున్న నేసిప్పై సినిమాకు తన వంతు సాయం చేశారు నయన్. విష్ణువర్ధన్ అంటే నయన్కు ప్రత్యేకమైన గౌరవం ఉంది. ఎందుకంటే తమిళంలో ఆయన తెరకెక్కించిన బిల్లాతోనే స్టార్ అయ్యారు నయన్. తర్వాత కూడా ఆరంభంలో ఆఫర్ ఇచ్చారు. ఆ కృతజ్ఞతతోనే ఇప్పుడు అడగంగానే విష్ణు సినిమాకు ప్రమోషన్ చేశారు నయనతార. అదే తమపై కూడా చూపిస్తే బాగుంటుందిగా అంటున్నారు నయన్తో సినిమాలు చేస్తున్న దర్శక నిర్మాతలు. అల్లరి నరేష్ కన్ఫ్యూజన్లో ఉన్నారా? ఎటువైపు వెళ్లాలో తెలియని డైలమాలో పడిపోయారా? ఓసారి కామెడీ, మరోసారి సీరియస్ అంటూ 2 పడవల ప్రయాణం చేస్తున్నారా? ఈ డౌట్ ఇప్పుడెందుకు వచ్చిందబ్బా అనుకోవచ్చు. కానీ ఆయన చేస్తున్నది చూస్తుంటే ఇదే అనిపిస్తోంది. మరి ఇంతకీ నరేష్ పేరు ముందు అల్లరి మాయమవ్వడానికి కారణమేంటి? అల్లరి నరేష్ను ఇలా సీరియస్గా చూడటం కంటే కామెడీ రోల్స్లో చూడ్డానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు ఆడియన్స్. కానీ ఆయన మాత్రం సీరియస్ రోల్స్ కూడా ఇరగతీస్తారు. అందులో అనుమానమే లేదు. అందుకే ఈ మధ్య కన్ఫ్యూజ్ అవుతున్నారు నరేష్. ఓవైపు కామెడీ, మరోవైపు సీరియస్. రెండింటి మధ్యలో నలిగిపోతున్నాడు అల్లరోడు. 2 ఏళ్ల కింద నాందితో సీరియస్ టర్న్ తీసుకున్న నరేష్ తర్వాత మారేడుమిల్లి, ప్రజానీకం, ఉగ్రం సినిమాలతో వచ్చారు. ఇక నాసామి రంగంలోనూ నవ్విస్తూనే ఏడిపించారు నరేష్. ఈ మధ్యే ఆ ఒకటి అడక్కులో కామెడీ చేశారు. కానీ అది అస్సలు వర్కౌట్ కాలేదు. ప్రస్తుతం సోలో బ్రతికే సో బెటర్ ఫేమ్ సుబ్బు దర్శకత్వంలో బచ్చలమల్లితో వస్తున్నారు నరేష్. తాజాగా బచ్చలమల్లి గ్లిమ్స్ విడుదలైంది. ప్రతి సినిమాలోనూ నరేష్ పేరు ముందు అల్లరి అని ఉంటుంది. కానీ బచ్చలమల్లిలో అది మాయమైంది. కేవలం నరేష్ అని మాత్రమే చూపించారు దర్శకుడు సుబ్బు. అంటే ఇకపై అల్లరికి దూరంగా ఉండి సీరియస్ సినిమాలు చెయ్యాలనుకుంటున్నారా అనేది సస్పెన్సే. ఏం చేసినా నరేష్కు అయితే ఇప్పుడు బ్లాక్ బస్టర్ అవసరం చాలా ఉంది. అనుష్క కావాలని కమర్షియల్ సినిమాలకు దూరంగా ఉన్నారా? రెగ్యులర్ హీరోయిన్ రోల్స్ చేయకూడదని ఫిక్స్ అయ్యారా? అందుకే లేడీ ఓరియంటెడ్ సినిమాలు మాత్రమే చేస్తున్నారా? మిస్ శెట్టి, మిస్టర్ పొలిశెట్టి విజయం తర్వాత కూడా సైలెంట్గా ఎందుకున్నారు? జేజమ్మ ఫ్యూచర్ ప్లాన్ ఏంటి? అసలు సమస్య ఎక్కడుంది? ఆ డీటెయిల్స్ అన్నీ ఈ స్టోరీలో చూద్దాం. కెరీర్ మొదటి నుంచి కూడా రెగ్యులర్ కమర్షియల్ సినిమాలతో పాటు లేడీ ఓరియంటెడ్ పాత్రలు చేస్తూ వచ్చారు అనుష్క శెట్టి. అందుకే ఈమెకు కల్ట్ ఫాలోయింగ్ వచ్చింది. 3-4 ఏళ్లకో సినిమా చేస్తున్నా కూడా స్వీటీ క్రేజ్ అలాగే ఉండడానికి కారణం ఇదే. అంతా బాగానే ఉన్నా అనుష్క శెట్టి మాత్రం మునపట్ల హీరోయిన్ రోల్స్ చేయడానికి ఆసక్తి చూపించట్లేదు. అనుష్క ప్రస్తుతం తెలుగులో ఒకే ఒక్క సినిమా చేస్తున్నారు. అదే ఘాతి. అది కూడా ఓటీటీ సినిమా. క్రిష్ తెరకెక్కిస్తున్న ఈ చిత్ర షూటింగ్ సైలెంట్ గా జరుగుతుంది. ఇక మలయాళంలో కథనార్ సినిమా చేస్తున్నారు. ఇది 2 భాగాలుగా వస్తుంది. పీరియడ్ ఫ్యాంటసీ డ్రామాగా వస్తున్న ఈ చిత్రంలో జయసూర్య హీరోగా నటిస్తున్నారు. మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టితో 5 ఏళ్ల తర్వాత వచ్చి విజయం అందుకున్నారు అనుష్క. ఆ మధ్య భాగమతి 2పై ప్రచారం జరిగింది కానీ దానిపై క్లారిటీ అయితే రాలేదు. అశోక్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం 2018లో విడుదలై విజయం సాధించింది. దానికి సీక్వెల్ చేస్తే బాగుంటుందనేది మేకర్స్ ఆలోచన. కానీ అనుష్క నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదు. మొత్తానికి అనుష్క ప్లానింగ్స్ అర్థం కాకుండా ఉన్నాయి ఇప్పుడు. ఇది ఈరోజు ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఎక్స్క్లూజివ్ స్టోరీస్తో మరోసారి కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.